ఈ ప్రాంగణానికి విచ్చేసిన మీ అందరికీ నందననామ సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తూ దివ్య ఆశీస్సులని అందచేస్తూ ఉన్నాను. మామూలుగా ఈ ఉగాది మామూలుగా కాకుండా ప్రారంభం అంటున్నాం కాబట్టి 5 నిమిషాల సేపు అందరూ కలిసి సామూహిక ధ్యానం చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది. మరి చేస్తారా? సరే, ఎవరైనా ఒకరు ఆర్గనైజ్ చేస్తూ ఒక 5 నిమిషాల సేపు అందరూ ధ్యానం చేయడానికి ప్రయత్నించండి. స్ఫూర్తిగా నిటారుగా కూర్చోవాలి. నెమ్మదిగా కళ్ళు మూసుకోవాలి. దీర్ఘ శ్వాస నెమ్మదిగా తీసుకోవాలి, నెమ్మదిగా వదిలిపెట్టాలి. దృష్టిని లోపలే గురువుగారి మీద ఉంచి మూలమంత్రోచ్చారణ మౌనంగా లోపల కొనసాగాలి.
స్ఫూర్తియం. చాలా మటుకు ఈ 5 నిమిషాల సేపు ధ్యానం ఒక రకంగా బాగానే జరిగింది అని చెప్పచ్చు. ఇది మామూలుగా రొటీన్గా కాకుండా ఇక్కడ చేసినప్పుడు, ఈ సామూహిక ధ్యానం చేసినప్పుడు మీరు చేస్తున్న వాటికి ఒక పరీక్షలాగా ఉంటుంది. దానికి నేను మార్కులు వేస్తాను. ఇక్కడ ఎవరు ఏ స్థాయి వరకు వెళ్ళగలుగుతున్నారు, ఏ స్థితిని పొందగలుగుతున్నారు, ఎవరికి అప్గ్రేడ్ చేయాలి, ఎవరికి అదే స్థితి మెయింటైన్ చేయించాలి, ఇవన్నీ కూడా ఈ 5 నిమిషాల సేపట్లో జరిగాయి. కొంతమంది మంచి స్థితికి రాగలిగారు, మంచి అనుభూతిని పొందగలిగారు కూడా. మరి అందరూ అంత మేరకు ఆ స్థితికి రావాలి. ఎందుకు ఈ రోజున ఇది చేయమన్నాను అంటే, నాకు సంబంధించినవి, నా కాన్సెప్ట్ ఇవన్నీ కూడా భిన్నంగా ఉంటాయి. అయితే సహజతకు వ్యతిరేకత అని కాదు. ఏదో మామూలుగా ఉగాది రోజున ఏవో కాస్త పారాయణం, పురాణం, కాలక్షేపం, ఈ పంచాంగం ఇలాంటివి ఏవో వినేసి షడ్రుచులతో కూడుకున్నటువంటి భోజనాన్ని లేదు ప్రసాదాన్ని స్వీకరించేసి అయిపోయింది ఉగాది అని అనుకోవటం కంటే, రొటీన్కు భిన్నంగా ఉండి మనమేంటో తెలుసుకొని, మనం ఏం చేయాలో తెలుసుకొని, ఆ బాధ్యతలను గుర్తు చేసుకొని ఆ సంవత్సరాన్ని గడిపితే అది బాగా ఉంటుంది, అందరికీ కూడా శ్రేయస్కరంగా ఉంటుందని ఇలా ఈ రోజున ఈ ధ్యానం చేయించడం జరిగింది. మరి ఉగాది అంటే ప్రారంభం. మామూలుగా చైత్ర మాసంలో ఈ బహుళ శుద్ధ పాడ్యమి రోజున ఈ ఉగాది రావటం ఆనవాయితీగా దాదాపు 4వ శతాబ్దం నుంచి వచ్చినట్టు తెలుస్తోంది. అంతకుముందు ఇలాంటి పండుగ కానీ, దీనికి సంబంధించినటువంటి యాక్టివిటీ కానీ మానవ జ్ఞానానికి అందడం లేదు. కేవలం 4వ శతాబ్దం నుంచి మాత్రమే ఇది వాడుకలో ఉంది. అయితే చాలా ఉగాదులు జరుపుకుంటూ ఉన్నాం. ప్రతిసారి మనం ఏదో ఒకటి చేసుకున్నప్పుడు మార్పు కోసం అని అనుకుంటున్నాం. చివరికి ఆ బై ప్రోడక్ట్ మార్పు మాత్రం జరగకుండానే గడిచిపోతూ ఉంది. ఇలా కాకుండా నిజంగా మార్పుని, సహజంగా ఉన్నటువంటి మార్పుని మనకైనటువంటి షేప్లో దాన్ని మలుచుకోవటానికి ఉపకరించాలి. ఇక సర్వసాధారణంగా ఈ రాబోయే ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది, ఎవరెవరి రాసుల మూలాన వాళ్ళు ఎలాంటి భవిష్యత్తు ఉండబోతుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. గురువు గారు చెప్తారో చెప్పరో. అయితే ఈ కాన్సెప్ట్స్ అన్నీ డిఫరెంట్ ఉన్నాయి కదా. ఈ పంచాంగ శ్రవణంలాగా ఫలానా రాశి మేషరాశి దగ్గర నుంచి మీనరాశి దగ్గర వరకు ఇలా ఉన్నాయి, ఈ ఫలితాలు ఇలా చూపిస్తున్నాయి, ఈ అదృష్టం ఎంత, దురదృష్టం ఎంత, లేకపోతే లాభం ఎంత, నష్టం ఎంత, ఈ గౌరవం ఎంత, అగౌరవం ఎంత, ఇలా జరిగిపోతూ ఉంటుంది అని చెప్పి సర్వసాధారణంగా ఉంటూ ఉంటుంది. ఒకసారి మీరు దాన్ని గమనిస్తే ఏది కూడా సమానంగా ఉండటం లేదు. అంటే ఇన్ని రాసులకు సంబంధించి ఒకే ఫలితం ఉండటం లేదు. ఎందుకని?
ఇక్కడ అర్థం చేసుకోవాలి. కాన్సెప్ట్లో ఉన్నటువంటిది ఇక్కడ కనిపిస్తుందా కనిపించడం లేదా అన్నది గమనించాలి. సో సాధారణంగా పదార్థం చలన ధర్మాన్ని కలిగి ఉంది కాబట్టి, ద్వంద్వం కాబట్టి రెండూ ఉంటాయి. మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది, అదృష్టం ఉంటుంది, దురదృష్టం ఉంటుంది. ఇవన్నీ కూడా నేను చెప్పిన వాటిల్లో ఉందో లేదో ఒకసారి మరి చెక్ చేసుకోండి. రెండు ఉంటుంది. పూర్తిగా సమానంగా ఒకవైపు ఒక పక్షమే ఉండడానికి అవకాశమే లేదు. కాబట్టి ప్రత్యేకించి ఆ రేంజ్కి పోకుండా ఓవరాల్గా ఎక్కడో ఉన్నటువంటి ఈ టోటల్ సోలార్ సిస్టమ్కు సంబంధించి ప్లానెటరీ పొజిషన్స్ బేసింగ్ ఆన్ దట్ ఇన్సిడెన్స్ అండ్ ఇట్స్ యాంగిల్, పాత్, రొటేషన్ అండ్ ఇట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ఎర్త్, ఈ పరిస్థితులు ఓవర్ వ్యూ తీసుకున్నట్లయితే ఈ సంవత్సరంలో ద మేజర్ ఇన్సిడెంట్స్ ఏం రాబోతున్నా, ఎలా ఉంది అని తెలుసుకోవాల్సినటువంటి ఆశతో ఉన్నారు. కాబట్టి సామాజిక, ఆర్థిక, సాంఘిక, రాజకీయ అది మనకు అవసరం లేదనుకోండి, అయినా విద్య, వైజ్ఞానిక ఈ ఫీల్డ్స్లో ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం అన్నది చాలామంది మనసులో ఉంది. చెప్తే విందాం ఎలా ఉంటుందో అని. సరే, అందుకని ఈ బేసింగ్ ఆన్ ద ప్లానెటరీ పొజిషన్ అండ్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ బేసింగ్ ఆన్ దిస్ ఎర్త్ రొటేషన్, ఈ సంవత్సరం దాదాపుగా కొంతమేరకు బాగానే ఉంటుంది. అయితే సమాజపరంగా చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. సంఘం, సమాజం, అందులో ఉన్నటువంటి జీవి, దానికి సంబంధించినటువంటి జీవితాలు, వీటిల్లో పెను మార్పులు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది. అయితే ఏ రంగంలో ఎలా ఉంటుంది అన్నది కూడా చెప్తాను. ముఖ్యంగా మనిషికి సంబంధించి ఈ ఆలోచన నెగిటివ్ వైపే ఎక్కువ ప్రయాణించడానికి అవకాశం ఏర్పడుతూ ఉంది. సో దాదాపుగా ఈ నెగిటివ్ యాటిట్యూడ్ పెరగటం అన్నది, నెగిటివ్ వైపు ప్రయాణించడం అన్నది, తాను ఆలోచించకుండా మూర్ఖంగా అలా వెళ్ళిపోవటం అన్నది, ప్రతి దాంట్లో తనకు తాను ఆలోచించడం మానేసి అనుకరణతో బ్రతికేయడం అన్నది ఈ సంవత్సరం మరింత ఎక్కువగా కనిపించేటువంటి అవకాశం కనిపిస్తోంది. అయితే అగ్రికల్చర్కి వస్తే దాదాపుగా ఇన్ ద మిడిల్ అండ్ ద లాస్ట్ ఫేజ్ ఆఫ్ ద ఇయర్ దేర్ విల్ బి స్కార్సిటీ ఇన్ ఫుడ్ గ్రెయిన్స్. ఆహార కొరత కొంత మేరకు హియర్ అండ్ దేర్, అంతా కాదు, కొన్ని ప్రాంతాల్లో కొంతవరకు ఈ ఆహార కొరత అన్నది ఏర్పడుతుంది. మళ్ళీ దానికి ఆల్టర్నేట్గా ఆ స్ట్రాటజీస్ సెట్ చేసుకోవడంతో సంవత్సరం గడిచిపోతుంది. రిగార్డింగ్ వాటర్, ఇది కూడా దెర్ విల్ బి ఏ స్కార్సిటీ. డెఫినెట్గా నీటి కొరత కూడా అక్కడక్కడ ఏర్పడుతుంది. కొన్ని ప్రాంతాల్లో నీరు చాలా వరకు తగ్గుముఖం పడుతుంది. మళ్ళీ ఇయర్ ఎండ్కి కాస్త పుష్కలంగా రావడానికి అవకాశం ఏర్పడుతుంది. అలాగే ద రెయిన్ఫాల్ విల్ బి లెస్ వెన్ కంపేర్డ్ టు ద విండ్ మూమెంట్స్. గాలి ఎక్కువగా ఉంటుంది సంవత్సరం మొత్తానికి కూడా, గాలి ఎక్కువగా ఉంటూ ఈ విండ్ఫాల్ని అధిగమించాలని రెయిన్ఫాల్ అయితే కుదరదు. రెయిన్ఫాల్ మాత్రం తక్కువగానే ఉంటుంది. ద మిడిల్ అండ్ ఇయర్ ఎండ్స్లో కాస్త రావడానికి అవకాశం ఏర్పడుతుంది. సో ఫుడ్ ఏదైతే ఉన్నదో స్కార్సిటీ వచ్చినప్పుడు ఆల్టర్నేటివ్ ఫుడ్ గ్రెయిన్స్ని డెవలప్ చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత R&D మీద పడుతుంది. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వారు ఆల్టర్నేటివ్ ఫుడ్ గ్రెయిన్స్, ఇది భవిష్యత్తు కోసం, ఈ సంవత్సరానికే కాదు. సో ఇప్పుడున్నటువంటి ఈ ఫుడ్ గ్రెయిన్స్ ఇవి ఏవైతే ఉన్నాయో గతంలో లేవు, ఇప్పుడు కొత్తగా వచ్చాయి, ఇప్పుడు పరిస్థితులకు అనుకూలంగా వచ్చాయి. సో రాబోయేటువంటి కాలంలో దెర్ విల్ బి a lot of scarcity in the food grains, so alternative strategies should be identified through R&D. సో ఇక సమాజంలో వ్యక్తుల మధ్య దూరం
బాగా పెరుగుతుంది. ఎవ్రీథింగ్ విల్ బి ఆర్టిఫిషియల్ అండ్ ఫేక్. సో ఇది ఇప్పటికే మీరు గమనిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం కూడా ఇలాంటిదే ఉంటుంది. ఇది కూడా ఆర్టిఫిషియల్గానే ఉంటుంది. ఆప్యాయత, అనురాగం ఇవేవి కూడా కనిపించడం లేదు. ఇవి కూడా ఆర్టిఫిషియల్గానే ఉంటూ ఉంటాయి. ఏదో నా పని అయిపోయింది కదా, ఇక నాకేంటి సంబంధం, పని అయ్యేంత వరకు ఒక తీరులో ఉండటం, పని అయిన తర్వాత నాకు దానికి సంబంధం లేదు అనేటువంటి ధోరణి ఎక్కువగా కనిపించడం చూడొచ్చు. అయితే మానవ సంబంధాలలో దాదాపుగా ఒక సక్రమమైనటువంటి విధానానికి పక్కకు వెళతాయి. దీనికి తోడు సమాజాన్ని ఎక్స్ప్లాయిట్ చేయటానికి వైవిధ్యంలో ఉన్నటువంటి, వైవిధ్య రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ప్రయత్నించడం అన్నది కూడా జరుగుతుంది. దీనికి తోడు ఆధ్యాత్మిక రంగంలో చాలామంది, దాదాపుగా ఫేక్ గురూస్ అండ్ బాబాస్ విల్ ఎగ్జిస్ట్ దిస్ ఇయర్. గుర్తుపెట్టుకోండి, బీ కేర్ఫుల్ అబౌట్ దోస్ పీపుల్. ఎందుకో నేను ఈ విధంగా చెప్తున్నాను అని కాదు, ఎందుకంటే చాలామంది ఇలా ఈ ఫేక్గా పుట్టుకురావడం, దాదాపుగా ఇలా మోసపూరితమైనటువంటి వాతావరణాన్ని కలుగచేయటం, ఆధ్యాత్మికత ముసుగులో కొన్ని వేల కోట్ల రూపాయలు నాశనం కావడం, ఇలాంటివంటి కూడా ఈ సంవత్సరంలో కనిపిస్తాయి. అందుకే మన ఎరుకను కలిగి ఉండాలి. అసలు నిజమైనటువంటి ఆధ్యాత్మికత ఏమిటో తెలిస్తే ఇలాంటి వాటి వైపు ఆకర్షితులు కాకుండా మనమేంటో, మన పనేంటో, మన సమాజంలో మన రోల్ ఏంటో, మన బాధ్యతలు ఏంటో, మన కర్తవ్య నిర్వహణ ఏమిటో, మన విధి నిర్వహణ ఏమిటో వాటిని చూసుకుంటూ మనం వెళ్ళిపోవచ్చు, వీటి బారిన పడకుండా ఉండొచ్చు. ఇది సమాజంలో ఉన్నటువంటి పరిస్థితి. ఇక ఎడ్యుకేషన్ దాదాపుగా ఇట్స్ గోయింగ్ టువర్డ్స్ బ్యాక్ టు వర్స్ట్. ఎందుకు ఇలా చెప్తున్నారు అని అనిపిస్తుందేమో. నిజానికి నైతిక బాధ్యతలు నేర్పేటువంటిది, ఎథికల్ వాల్యూస్ ఉన్నటువంటిది ఈ విద్య కనుమరుగవుతోంది. అక్కడ ఏం చెప్తున్నారో, ఏం వింటున్నారో, ఏం నేర్చుకుంటున్నారో, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఇవన్నీ చూసినప్పుడు దాదాపుగా ఇట్స్ గోయింగ్ ఫ్రమ్ బ్యాడ్ టు వర్స్ట్. సో కంప్లీట్గా ఎడ్యుకేషన్ సిస్టమ్ మారే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. ఎడ్యుకేషన్ పరంగా, ఇక టెక్నాలజీ పరంగా రాబోయేటువంటి ఏదైతే డైమెన్షనల్ టెక్నాలజీలో రాబోతుందో దీనికి సంబంధించి చిన్నపిల్లల దగ్గర నుంచి దాదాపు 20-25 సంవత్సరాల పిల్లల్లోపు వీటికి సంబంధించి విజువల్ కార్టెక్స్ దెబ్బతినేటువంటి అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. ఎక్కువ వాడకం చేత, ఎక్కువ ఉపయోగం చేత, వాటిని ఎక్కువ యూజ్ చేయడం చేత ఇలాంటివి జరిగేటువంటి అవకాశం ఉంది. అయితే వీటిలో దెర్ విల్ బి హైక్ ఆఫ్ ప్రైజెస్. దాదాపుగా అన్ని ఫుడ్ గ్రెయిన్స్ కానివ్వండి, ఆయిల్స్ కానివ్వండి, దీనికి సంబంధించి అది కూడా దెర్ విల్ బి హైక్ అలాంగ్ విత్ ద మెటల్స్ లైక్ గోల్డ్, సిల్వర్ అండ్ ప్లాటినం. దిస్ ఆల్సో విల్ షో ద హైక్. నేచురల్గా ఒక హైక్ వచ్చి మళ్ళీ డౌన్ అయితే ఆ మధ్యలో ఆర్టిఫిషియల్ డిమాండ్ క్రియేట్ చేయటం, దానికి తగ్గ కొంతమంది లబ్ధి కోసం సమాజాన్ని భ్రష్టు పట్టించడం, ఇలాంటివి ఎక్స్ప్లాయిటేషన్స్ జరుగుతాయి. ఇక వైజ్ఞానిక రంగానికి వస్తే సైన్స్ ఒక 2-3 R&D మూలంగా మంచి రిజల్ట్స్ తీసుకొచ్చేటువంటివి, సగటు మనిషికి పనికొచ్చేటువంటిది ఈ ఐడెంటిఫికేషన్తో అది R&Dలో డెవలప్ అవడం ఇలా జరుగుతుంది. అంటే ఇన్వెన్షన్స్ వైపున
2-3 జరుగుతాయి. అలాగే ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఎసెన్షియల్ ఆయిల్స్ ఫ్రమ్ ద ఎర్త్, 2-3 బాగా హ్యూమన్ యూజ్కు పనికొచ్చేటువంటి ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఆయిల్స్ కూడా 2-3 జరుగుతాయి. కొన్ని మిస్సింగ్ లింక్స్గా ఉన్నటువంటి వాటిని R&D ద్వారా బయటకు రావటం, జీవ పరిణామ వ్యవస్థలో అక్కడక్కడ ఆగిపోయినటువంటి మిస్సింగ్ లింక్స్కు లింక్ చేయడం కూడా రీసెర్చ్ పరంగా బయట వస్తుంది. మరికొన్ని ఇన్వెన్షన్స్ కూడా వస్తాయి, టెక్నాలజీకి సంబంధించిన కొన్ని ఇన్వెన్షన్స్ కూడా వస్తాయి. అయితే నానో టెక్నాలజీ సరైన మార్గంలో ప్రయాణించడానికి ఒక పాత్ ఏర్పడుతుంది. తద్వారా కరెక్ట్గా గాన రీచ్ కాగలిగితే ఈ నానో టెక్నాలజీలో అత్యున్నతమైనటువంటి స్థితికి వెళ్ళినప్పుడు ఈ నానో టెక్నాలజీ ద్వారా నేను చేసే యాక్టివిటీ కూడా కనుక్కునేదానికి అవకాశం ఉంటుంది. అది డెవలప్ కావాలి, మంచి స్థానానికి వెళ్ళాలి. అప్పుడు వెళ్ళినప్పుడు ఇది ఎలా జరుగుతుందో కూడా తెలుస్తుంది. సో ఇప్పుడిప్పుడే ఆ పాత్ వైపుగా ప్రయాణం జరుగుతోంది. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశం. ఇక ఆర్థిక పరిస్థితి మూలకంగా బాగానే ఉంటుంది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఆర్థిక పరంగా కూడా చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ కావడం అన్నది జరుగుతుంది. తర్వాత అది రిక్యూప్ కావడం కూడా జరుగుతుంది. సో ఇవి దాదాపుగా దీనికి సంబంధించినటువంటి మార్పులు. అలాగే నేచర్, ప్రకృతికి సంబంధించి దాదాపుగా అక్కడక్కడ చిన్నపాటి ఈ ఎర్త్క్వేక్స్ కానీ సునామీ లాంటివి ఈ సంవత్సరంలో కూడా ఉన్నాయి. అయితే అంత ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. అయితే చిన్నపాటిగా ఇవన్నీ కూడా అక్కడక్కడ చూపించడం అన్నది జరుగుతుంది. సో ఓవరాల్గా ఎర్త్ మొత్తం మీద కూడా కొంత ఉమెన్ ఓరియంటెడ్గా ఉన్నటువంటిది ఎస్టాబ్లిష్ అవుతుంది. అంటే హైయెస్ట్ పొజిషన్లో మంచి పొజిషన్స్లోకి ఉమెన్ ఎంటర్ కావడం, అక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్లో ఈ ఉమెన్ ద్వారా నడవటం అన్నది అక్కడక్కడ కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఎర్త్ ప్లానెట్కు సంబంధించి దెర్ విల్ బి రైజ్ ఆఫ్ 1 or 1+ డిగ్రీ ఆఫ్ టెంపరేచర్ త్రూ ద గ్లోబల్ వార్మింగ్. ఇది ఖచ్చితంగా ఉంటుంది. సో దీనికి కావలసినటువంటి స్ట్రాటజీస్, స్టెప్స్ R&D ద్వారా అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్స్ కానీ అవి తీసుకున్నట్లయితే వాటిని బ్యాలెన్స్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇవి ఓవరాల్గా జనరల్గా ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి బేసింగ్ ఆన్ దిస్ కంప్లీట్ సోలార్ సిస్టమ్ అన్నది ఇవి. ఇక వాటి ప్రభావం ఇండివిజువల్గా ఒక వ్యక్తి మీదకి ఎలా ఉండబోతున్నాయి ఈ రాసుల మూలకంగా అని అనుకుంటూ ఉంటారు. అయితే అవి మామూలుగా ప్రింట్ చేసినటువంటి ఈ పుస్తకాలు పంచాంగంలో ఉంటాయి, అవి మీరు చూసుకోవచ్చు. అయితే పర్టికులర్గా నా దగ్గరికి వచ్చిన తర్వాత, ఈ ఎనర్జీలోకి ఎంటర్ అయిన తర్వాత, నా విధానాన్ని పాటిస్తున్న తర్వాత వాటి ప్రభావం వీటి మీద ఉండదు. ఈ నా క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఎవరైతే ఈ ఫీల్డ్లో ఇలా వెళతారో వీళ్ళ ఫలితాలు వేరుగా ఉంటాయి. అందులో చూపించిన విధంగా కాకుండా ఇంకొక రకంగా ఉంటాయి. ఈ ఫలితాలు తీరు కూడా వేరుగా ఉంటుంది. ఇది వాటికి, ఈ విధానంలో ఉన్న వాటికి ఆ తేడా. సరే, దీనికి సంబంధించి ప్రతి ఉగాది రోజున ఇదేదో చేస్తూ ఉంటారు కాబట్టి మీకు ఈ ప్లానెటరీ పొజిషన్ దీనికి సంబంధించినటువంటి ఒక ఓవర్ వ్యూ ఇవ్వడం జరిగింది. ఇక కాస్త ఈ రోజున మనం చేయదగింది ఏమిటి, తెలుసుకోదగింది ఏమిటి, భవిష్యత్తులో మన ప్రణాళిక ఎలా ఉండాలి అన్నది ప్రధానంగా మనం మాట్లాడితే కొంచెం అది ఉపయోగకరంగా మీకు ఉంటుందని భావిస్తున్నాను. చాలా మేరకు సబ్జెక్టు తెలుసుకోవడం అన్నది ప్రధానమైనటువంటి అంశం.
తెలియడం అంటే జ్ఞానం. జ్ఞానాన్ని పొందటం ఎలా పొందాలి? అయితే ఇక్కడ మనకున్నటువంటి వాటిని పరిశీలన చేస్తే చాలా వరకు ఈ వేదాంతం కానీ పురాణాలు కానీ ఇవన్నీ కూడా ఆధ్యాత్మికం అంటే అది సుదూరమైనటువంటిది, మనకు అందుబాటులో లేనటువంటిది, అదో సపరేట్ ఫీల్డ్, మనకు సంబంధం లేనటువంటిది అని ఎక్కువ భాగం అనుకునేటువంటి అవకాశం ఉంది. ఆధ్యాత్మికత అంటేనే అదేదో మనకు సంబంధించింది కాదు, అవి చేసేవాళ్ళు కూడా ఏదో సపరేట్గా ఉంటారనో, లేదు ఈ గురువులు బాబాలు ఇలాంటి వాళ్ళే చేస్తారేమో, ఈ స్పిరిచువల్ ఫీల్డ్ మనకు సంబంధం లేదు కదా అని అనుకోవచ్చు. భౌతిక జీవితంలోనే ఆధ్యాత్మికత కూడా ఇమిడి ఉంది. దీనిని బాగా గ్రహించడానికి ప్రయత్నించండి. ఎలా? ఇప్పుడు జీవిస్తున్నటువంటి జీవితం భౌతికమని మాత్రమే మీరు అనుకుంటున్నారు, అందులోనే దాగి ఉంది ఆధ్యాత్మికత. ఇలా ఉండడానికి అవకాశం ఎలా ఉంది? ఈ భౌతికం ఆధ్యాత్మికం రెండు ఒకే చోట ఎలా ఉన్నాయి? దాన్ని అసలు ఐడెంటిఫై చేయటం ఎలా? ఆ రెండింటిని కలపటం ఎలా? ఈ భౌతిక ఆధ్యాత్మిక సమన్వయ జీవితాన్ని గడపటం ఎలా అన్నది ప్రధానమైనటువంటి అంశంగా మీరు తెలుసుకోవాలి. ఇందులోనే ఉన్నటువంటి పంచభౌతిక శరీరం, ఇంద్రియాలకు సంబంధించినటువంటి ఈ శరీరంలో మరి ఈ ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి అంశం కూడా ఉందా అంటే మనం మొదటి నుంచి రావాలి. అంటే దాదాపుగా మదర్ న్యూక్లియస్ విశ్వమాత, అక్కడి నుంచి మరి ఆ లింక్ ఎలా వస్తుంది అన్నది మనం కానీ గమనించగలిగితే ప్రతి శరీరంలో కూడా జీవిగా పుట్టిన తర్వాత భౌతికంతో కూడా ఆధ్యాత్మికత కూడా ఉంది అని తెలుస్తుంది. ఎలా? సో విశ్వంలో ఉన్నటువంటి చేతనత్వం కలిగినటువంటి శక్తి విశ్వచేతనం, దాదాపుగా దాన్నే మనం ద ప్యూర్ ఎనర్జీ అంటాం. ఈ విశ్వచేతన శక్తి ఇంటర్నల్గా ఉన్నటువంటి రిలేటివిటీ, ఇంటర్నల్ రిలేటివిటీ ద్వారా పదార్థంగా ట్రాన్సిషన్ అవుతుంది. అదే సృష్టికి ఆరంభం. ఏదైతే విశ్వచేతన శక్తి ఏదైతే ఉన్నదో ఇంటర్నల్ రిలేటివిటీ ద్వారా పదార్థంగా మార్పు చెందడం, అదే సృష్టికి మూలం. ఇక్కడ మీరు గమనించదగింది, ఎవరైనా ఉన్నారా, సృష్టించారా, ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు అన్నదానికి మీరు కాస్త జాగ్రత్తగా ఆలోచిస్తే చాలా క్లారిటీగా అర్థమవుతుంది. సో ఎక్కడైతే తనకు తానుగా రిలేటివిటీ ద్వారా శక్తిగా ఉన్నటువంటిది ట్రాన్సిషన్, సో పదార్థంగా మొట్టమొదటగా మారటం, ఆ పదార్థం చలన ధర్మాన్ని కలిగి ఉండటం, తర్వాత ట్రాన్స్మార్ఫిజం ద్వారా చలన పరిణామ ధర్మంగా అది ఉండటం, అందులోనే ఎవల్యూషనరీ. ఒకసారి వచ్చిన తర్వాత అంతటితో ఆగిపోలేదు. సో చలన ధర్మాన్ని కలిగి ఉన్నటువంటిది పదార్థం. సో ఎవల్యూషనరీ పరిణామ క్రమంలో ఇంకొక పదార్థానికి అవకాశం కల్పిస్తోంది. మరి దీన్ని గమనించాలి. సో ట్రాన్స్మ్యుటేషన్తో స్టార్ట్ అయినటువంటిది ట్రాన్స్మార్ఫిజం జరిగి అక్కడ ఇంటర్నల్ రిలేటివిటీ ద్వారా ఇక్కడ పదార్థం ఎవల్యూషనరీ పాత్వేలో ఇంకొక దానికి అవకాశం వచ్చినప్పుడు, విశ్వశక్తియే ఆ విధంగా మారినప్పుడు విశ్వశక్తిలో ఉన్నటువంటి ఎలిమెంట్ మరి ఈ పదార్థంలో ఉన్నట్టా లేనట్టా ఒకసారి మీరు ఆలోచిస్తే అర్థమవుతుంది. అందులో నుంచే ట్రాన్సిషన్ ద్వారా ట్రాన్స్మ్యుటేషన్ ద్వారా ఎవల్యూషనరీ ప్రాసెస్లో ఎంటర్ అవుతుంది. ఇది అంతరిక్షంలో జరిగేటువంటి విధానం. మరి ఇక్కడ జీవానికి అవకాశం ఉందా? జీవి యొక్క సూక్ష్మత అక్కడే ప్రారంభం, అక్కడే స్టార్ట్ అయింది, అక్కడే మొదలైంది. సృష్టించబడలేదు, కలిగినదే, వచ్చినదే తనకు తానుగా అక్కడి నుంచే.
దీన్ని గమనించాలి. తరువాత నక్షత్ర మండలాలుగా దాదాపుగా గ్యాషియస్ స్టేట్లో ఫైర్కు సంబంధించి సోలార్ మేఘాలుగా, సోలార్ క్లౌడ్స్ ఇలా ఏర్పాటు కావటం తనకు తానుగా ఒక పద్ధతి ప్రకారం, ఒక టైం బౌండ్ ప్రకారం తనకు తానుగా మార్పును చెంది తరువాత నెక్స్ట్ ఫేజ్కి వచ్చేటప్పటికి ఈ సోలార్ సిస్టమ్ ఏర్పాటు కావడం, ఈ సోలార్ సిస్టానికి సంబంధించి గ్రహాలు బేసింగ్ ఆన్ ద టెంపరేచర్ అండ్ ఇట్స్ సరౌండింగ్స్, అక్కడ పరిస్థితులు, వాటి ప్రభావం, దీని మేరకు అక్కడ ఉన్నటువంటి ఆ మెటీరియల్, ఆ మ్యాటర్, అక్కడ ఉన్నటువంటి బేసింగ్ ఆన్ ద ఫ్యాక్ట్స్ లైక్ ద టెంపరేచర్, ఇవన్నీ కూడా కోరు భాగంలో ఒక విధంగా ఉంటే ఉపరితలంలో ఇంకొక విధంగా ఉంటాయి. సో వీటికి సంబంధించి అక్కడ పరిస్థితులు, వాటి ప్రభావాలు చూసి ఈ ఏర్పాటు అన్నది జరిగింది. అందులో ఉన్నటువంటి భూమి భూగోళం. సో ఇక్కడి నుంచి వస్తున్నటువంటి దాంట్లో ఈ పదార్థంలో జీవికి సంబంధించినటువంటి సూక్ష్మ స్థితి అక్కడే ఉంది. ఇదంతా కూడా ట్రావెల్ చేస్తూ ఉంది. మరి భూగోళం దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ పూర్తిగా పెనుమార్పులు చోటు చేసుకున్నట్లు మనకు కనిపిస్తుంది. సో ఈ మైక్రోలో ఉన్నటువంటి జీవి ఏదైతే ఉన్నదో దానికి అనుకూలమైనటువంటి వాతావరణం, ఆ టెంపరేచర్ ఈ ఉపరితలం మీద, ఈ గోళం యొక్క ఉపరితలం మీద అవకాశం కలిగినప్పుడు ఆ పరిస్థితులు, వాటి ప్రభావం మేరకు ఇక్కడ ఈ పదార్థమే జీవ పదార్థంగా, బయోప్లాస్మాటిక్ మ్యాటర్గా ఏర్పాటు కావడం అన్నది మనం గమనించాలి. ఏదైనా ఒక పదార్థం ఉంది అంటే దానికి సంబంధించిన ముందస్తు స్ట్రక్చర్ ఒకటి ఉండాలి, లేకపోతే అక్కడ పదార్థం రావటానికి అవకాశం లేదు. సో ఈ పాత్ను కానీ మనం గమనించగలిగితే చాలా క్లియర్గా మనకు తెలుస్తుంది. సో ఈ విధమైనటువంటి ఈ భూమి మీద అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడినప్పుడు ఆ జీవి ఉద్భవం జరిగింది. అక్కడి నుంచే మైక్రో స్థితిలో ఉంది. ఇదంతా కూడా సూక్ష్మ స్థితిలో ఉంటూ ఇక్కడ వచ్చేటప్పటికి అది స్థూల దిశగా ప్రయాణం. సో ఎ జర్నీ ఫ్రమ్ మైక్రో టు మ్యాక్రో. ఇవన్నీ కూడా నేచర్ లాస్, ప్రకృతికి సంబంధించినటువంటి కాస్మిక్ సిద్ధాంతాలు అంటారు. సో ప్రతి ఒక్కటి కూడా మైక్రోతోనే స్టార్ట్ అవ్వాలి. సూక్ష్మ స్థితి నుంచి స్థూల స్థితి, మళ్ళీ సూక్ష్మ స్థితి, ఇది ఒక సైకిల్. ఇట్స్ ఎ పెరినియల్ ప్రాసెస్. అయితే సూక్ష్మ స్థితి నుంచి స్థూల స్థితి, స్థూల స్థితి నుంచి మళ్ళీ సూక్ష్మ స్థితికి వెళ్ళిపోవటం, ఇలా వచ్చి జీవి ఆవిర్భావంతో ఏకకణ జీవి దగ్గర నుంచి దాదాపుగా బహుకణ జీవి, నిటారుగా నిలబడేటువంటి చిట్ట చివరి జీవి మనిషి వరకు కూడా ఈ జీవ పరిణామ ప్రక్రియ కొనసాగింది. ఇదే తుది, ఇంతకు మించి వచ్చేటువంటి అవకాశం లేదు. సో ఈ సైకిల్ ఇంతటితో ఆగిపోతుంది. అయితే ఇంటర్నల్గా ఇప్పుడా రేపా అని కాదు, అందుకే చెప్పాను ఇట్స్ ఎ పెరినియల్ ప్రాసెస్. అయితే ఈ సైకిల్ స్టార్ట్ అయినటువంటిది ఎండ్ అవుతుంది. అయితే ఇంతవరకు ఉన్నటువంటిది దృశ్యంగా కంటికి కనిపిస్తే దీనికి అదృశ్యమే ఆధారం అన్నది ఒకటి గమనించాలి. ఆకారానికి నిరాకారం ఆధారం, అలాగే నిరాకారానికి ఆకారం కూడా అవసరం. నిరాకారం ఉండాలి అంటే దానికి ఆకారం అవసరం. ఎక్కడైతే విశ్వచేతన శక్తి పదార్థంలోకి వచ్చిందో భిన్నత్వం, అది ఏకత, ఇది వచ్చేటప్పటికి పదార్థం భిన్నత్వం, మరి అది ఉండాలి కాబట్టి దాని ఆధారమైనటువంటి కేంద్రకంలో ఆ విశ్వశక్తి దాగి ఉంది. ప్రతి కణంలో కూడా మీరు కణంలో న్యూక్లియస్ ఉంటుంది, న్యూక్లియస్లో కణం ఉండదు, ఆ న్యూక్లియస్లో ఎనర్జీ ఉంటుంది, విశ్వశక్తికి సంబంధించినటువంటిది. మరి సర్వత్రా నిండి ఉందా విశ్వశక్తి అంటే ఇదే పాత్వే. ఇది అర్థమైతే అసలు ఏమిటి మనిషి ఏమిటి, ఈ ఆధ్యాత్మికత ఎలా వచ్చింది అన్నది తెలుస్తుంది. అన్ని ప్రాణుల్లో కూడా ఇదే విధంగా ఎవల్యూషనరీ పరిణామ ప్రక్రియలో వచ్చినటువంటిది ఆ మైక్రో స్థితిలో ఉన్నటువంటి విశ్వచేతన శక్తి అన్నిటిల్లో కూడా ఇమిడి ఉంది అని గ్రహించాలి. మరి అదేవిధంగా మనిషిలో కూడా భౌతిక జీవితంతో పాటు ఆధ్యాత్మికానికి సంబంధించినటువంటిది
విశ్వచేతన శక్తికి సంబంధించినటువంటిది, విశ్వాత్మకు సంబంధించినటువంటి అతి సూక్ష్మమైనటువంటి ఆ భాగం ఇందులో కూడా ఉండటం, శక్తికి సంబంధించినటువంటిది అతి సూక్ష్మంగా ఉండటం అన్నది గమనించాలి. ఇది ఆధ్యాత్మిక జీవితం. అయితే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? శరీరం దృశ్యం, మరి ఇది నడవాలి అంటే జీవంతో ఉండాలి అని అంటే ఈ అదృశ్య రూపంలో ఉన్నటువంటి గాలే దానికి ఆధారం అవుతుంది. ఇవన్నీ ఉన్నప్పటికీ కాసేపు గాలి ఆగిపోతే ఎంత దృశ్య రూపం నిలువున కూలిపోతుంది. మరి ఇక్కడ ఆకారానికి నిరాకారం ఆధారం. అందుకే మామూలుగా నిరాకారాన్ని ఆకారంలోకి పిలవాలి, కానీ ఆకారం నిరాకారంలోకి వెళ్ళదు. ఏదైతే మేము దైవంగా చెప్తున్నామో, దేవుడిగా చెప్తున్నామో, ఇంకొక శక్తిగా చెప్తున్నామో, ఆ నిరాకారాన్ని ఆకారంలోనికి పిలవాలి. అంతటి పిలిచేటువంటి శక్తిని కలిగి ఉన్నటువంటిది మానవ జన్మ. అందుకోసం చాలా పవిత్రత అని చెప్పడం జరిగింది. అంటే దైవమే మనిషిలోకి రావాలే కానీ మనిషి దైవంలోనికి వెళ్ళదు. ఎక్కడుంది నిరాకారం? ఎక్కడ వెతుకుతాం? ఏ భాగంలోనికి వెళతాం? దైవం ఏ భాగంలో, ఏ పర్టికులర్ పార్ట్లో ఉందని వెళతాం? అందుకోసమని దైవాన్ని మనలోకి పిలవాలి. దీనికి సంబంధించి శరీరంలో భౌతిక జీవితం, ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించినవి ఇప్పుడు ఉన్నాయి. కాబట్టి ఇది నిగూఢంగా ఉంటూ జీవిత కాలంలో ఈ జ్ఞానం లేకుండా కేవలం పాంచభౌతిక శరీరంతో భౌతిక జీవితాన్నే గడిపేసు మనం ఏదేదే చేస్తున్నామో అలా చేసుకుంటూ కాలగర్భంలో కలిసిపోవడమే జరుగుతుంది. కానీ లోపల ఉన్నది దాన్ని గ్రహించాలి, ఏముందో చూడాలి. అందుకే చాలామంది చెప్తూ ఉంటారు, నిన్ను నువ్వు తెలుసుకో. ఏమిటి ఇది? తెలిస్తే, ఈ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ తెలిస్తే ఆధ్యాత్మికత ప్రతి ఒక్కరిలో ఉన్నదా? ఆధ్యాత్మికానికి సంబంధించినటువంటిది, విశ్వాత్మకు సంబంధించినటువంటిది, విశ్వశక్తికి సంబంధించినటువంటి అతి సూక్ష్మమైనటువంటిది ప్రతి వ్యక్తిలో ఉన్నదా అంటే ఉంది. మరి అందరూ గొప్పవాళ్ళు అయిపోవాలి కదా, అందరూ మహానుభావులు అవ్వాలి కదా అంటే, ఉదాహరణకి సీడ్ తెచ్చాం, విత్తనం అలా ఉంచాం షెల్ఫ్లో, చెట్టు వస్తుందా? సీడ్ ఉంది, చెట్టు వస్తుందా? లేదు. బజార్కి వెళ్ళాం, ఈ కాఫీకి సంబంధించిన గింజలు తీసుకొచ్చాం, కాఫీ తయారైపోతుందా? అలాగే విశ్వాత్మకు సంబంధించినటువంటిది బై బర్త్ రావటం మైక్రో సూక్ష్మ స్థితిలో ఉంది, అది అలాగే షెల్ఫ్లో ఉంది, అది అలాగే గ్రో అయిపోతుందా? అక్కడ కూడా పరిణామ ప్రకారం జరిగిపోతుందా? జరగడానికి అవకాశం లేదు. సో మనం ప్రాసెస్ చేయాలి. ఎలా చేయాలి అన్నదే ఈ ధ్యాన మనో ప్రస్థానంలో చేస్తున్నటువంటిది. ప్రస్థాన ధ్యానం ద్వారా ఆ సూక్ష్మ స్థితిలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక శక్తిని లేదా విశ్వాత్మకు సంబంధించినటువంటి దాన్ని మనం ప్రస్థానం చేసినట్లయితే అది మనిషికి చాలా అన్ని విధాలుగా పనికొస్తుంది అని చెప్పి ప్రధానంగా ఈ ధ్యాన మనోప్రస్థానంలో చేస్తున్నటువంటి కాన్సెప్ట్ అదే. అయితే ప్రస్థానం అంచెలంచెలుగా ఎదగటం. అయితే ఈ ప్రస్థానం అన్నది ఎందుకు జరగాలి అంటే, ఈ నాలెడ్జ్ కోసం, ఈ పుట్టినటువంటి జన్మ వృధాగా పోకుండా ఏదో కొంత తెలుసుకున్న దానికి కొంత మనం ప్రాక్టికల్గా సాధన చేసినట్లయితే ఎలాంటి ఫలితాలు ఉంటాయో అది తెలుస్తుంది. మామూలుగా గడిపే జీవితానికి ఈ ధ్యాన మనోప్రస్థానంకి వచ్చిన తర్వాత, అది ప్రస్థాన ధ్యానం ప్రాక్టీస్ చేసిన తర్వాత కొంత మార్పుకు లోనైనప్పుడు, బ్రెయిన్లో కొన్ని మార్పులు చోటు చేసుకున్నప్పుడు, తత్కారణంగా ఆ మనసే ప్రధానమైనటువంటి కారణం జీవితానికి. కాబట్టి ఆ మనసుకు తగిన మార్పులు జరిగినప్పుడు, మనసును ఉన్నతమైనటువంటి స్థితిలో మనం ఉంచగలిగినప్పుడు ఆ లక్షణాలే జీవితంలో అలవాటుగా రావడం జరుగుతుంది. మనిషి జీవితానికి మార్పు వస్తుంది అని చెప్పి ఈ ప్రధానంగా ఇక్కడ జరుగుతున్నటువంటి కాన్సెప్ట్. అయితే ఈ ప్రాసెస్ చేస్తేనే వస్తుంది అనేది మాత్రం బాగా అవగాహన చేసుకోవాలి. ప్రాసెస్ చేస్తేనే వస్తుంది ఏదైనా, తనంతట తానుగా వచ్చే అవకాశం లేదు. మరి సూక్ష్మ స్థితిలో ఉన్నటువంటి ఆ ఆధ్యాత్మిక లేదా విశ్వాత్మకు సంబంధించినటువంటి అంశని పెంచాలి, ఉన్నత స్థితికి తీసుకెళ్ళాలి.
ఇది సాధ్యమా? ఎస్, ఖచ్చితంగా సాధ్యమే. ఎలా? ఒక పద్ధతి ప్రకారంగా. అందుకే ఇక్కడ ఉన్నటువంటిది ఆసన, ప్రాణాయామ, ధ్యానం, ఈ మూడిటి ద్వారా. దీని ఉపయోగాలు గతంలో కూడా చెప్పాను, పుస్తకాల్లో ఉన్నాయి, మీరు చదవచ్చు. ఈ ఆసనం చేసేదాని ద్వారా దాదాపుగా మనిషికి స్పర్శ నాడులన్నీ కూడా యాక్టివేట్ అవ్వడానికి అవకాశం ఉంటాయి. స్పర్శకు సంబంధించినటువంటి నాడులు. స్పర్శ జీవి లక్షణం. ఎక్కడో చిన్న ఏకకణ జీవికి కూడా కొంత స్పర్శ ఉంటుంది. మరి మనిషికి ఉంది స్పర్శ. ఆలోచనతో కూడుకున్నటువంటి స్పర్శ జ్ఞానం. అక్కడ ఆలోచన లేదు. సో అక్కడ ఉన్నటువంటిది కేవలం స్పర్శ మాత్రమే. ఏకకణ జీవునికి, అన్ని జీవులకి కూడా స్పర్శ ఉంటుంది. ఈ స్పర్శకు సంబంధించినటువంటి నాడులు ఉంటాయి. ఈ నాడులకు సంబంధించినటువంటి యాక్టివేట్ కావాలి అంటే, స్పర్శకు సంబంధించినటువంటి యాక్టివేట్ బ్రెయిన్లో ఆ కణాలు యాక్టివేట్ అవ్వాలి అంటే ఆసనం అన్నది శాసనం కావాలి. ఆసనం చేస్తేనే అది అవ్వడానికి అవకాశం ఉంది. ఈ నాడులు యాక్టివేట్ కావడం కోసం మాత్రమే ఆసనాలు చేయమంటున్నాం, మిమ్మల్ని ఏదో కష్టపెట్టాలని కాదు. సో సైంటిఫిక్గా దాగున్నటువంటి నిగూఢ అర్థం అది. ఎప్పుడైతే ఈ నాడులన్నీ కూడా యాక్టివేట్ అవుతాయో, ఇక ప్రాణాయామ ద్వారా పూర్తిగా సంబంధించినటువంటి ఈ ఆక్సిజన్ అన్ని కణాలలోకి, నాడీ తంతువుల్లోకి, అలాగే బ్రెయిన్లో ఉన్నటువంటి న్యూరాన్స్కి కానీ, గ్లియల్ సెల్స్కి కానీ, వీటన్నిటికీ పుష్కలంగా అందినప్పుడు ఒక ప్రశాంత వాతావరణం మెదడులో ఏర్పడటం అన్నది ప్రధానమైనటువంటి అంశంగా మనం భావించాలి. ఇక ధ్యానం మామూలుగా ఉన్నటువంటిది ప్రస్థాన ధ్యానం ద్వారా అంచెలంచెలుగా ఎదగటం ఇందులో. అయితే ధ్యానం చేస్తే కొంత మేరకు రిలాక్సేషన్ వస్తుంది, చాలా ప్రశాంతత వస్తుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. దానితో దాదాపుగా ఈ 3 పార్ట్లతో సమాజంలో, ఈ ముసుగులో చాలామంది కోట్ల రూపాయల వ్యాపారం అన్నది జరుగుతుంది. అది అందరికీ నాకన్నా మీకే బాగా తెలుసు. వీటి పేరుతో ధ్యానమనో లేదు యోగా అనో రకరకాలైనటువంటి పేర్లతో ఎక్స్ప్లాయిట్ చేస్తూ పూర్తి స్థాయి జ్ఞానం లేకుండా, సో ఏదో చెప్పేసి ఏదో చేసేస్తూ తత్ఫలితాన్ని పొందకుండానే చాలామంది ఇలా వాళ్ళ బారిన పడిపోవడం అన్నది జరుగుతూ ఉంటుంది. మరి ఇక్కడ ప్రస్థాన ధ్యానాన్ని స్టార్ట్ చేసినప్పుడు ఈ కాన్సెప్ట్కు సంబంధించి కేవలం రిలాక్సేషన్ కోసమే కాదు, మానసిక ప్రశాంతత కోసమే కాదు, తద్వారా అంతరాత్మగా మార్చుకొని ద మైండ్ ఆఫ్ మోరల్ శాంక్టిటీ వరకు వెళ్ళగలిగితే, తర్వాత ఆత్మ, దివ్యాత్మ, పరమాత్మ, దాదాపుగా విశ్వాత్మ దాకా మనం వెళ్ళి ఆ అనుభూతిని తన జీవన ప్రామాణిక కాలం నిండక ముందే అనుభవించాలి అన్నది ప్రధానమైనటువంటి అంశం. ఎప్పుడో చనిపోయిన తర్వాత మోక్షమో లేకపోతే ఇంకొకటో ఏదో చెప్తూ ఉంటారు. దేనికి తెలుస్తుందో ఒకసారి ఆలోచించండి. మనం చనిపోయిన తర్వాత పాంచభౌతిక శరీరం ప్రకృతిలో కలిసిపోయిన తర్వాత ఆ జీవుడు ఎటో పోతుంది, ఎక్కడో ప్రకృతిలో నిక్షిప్తం అవుతుంది. ఇక దేనికి తెలుస్తుంది? ఇతను మంచి చేశాడా, చెడు చేశాడా, మనశ్శాంతి ఉందా, ఇంకొకటి ఉందా? ఇక మోక్షం అంటే ఏమిటో మరి మీరు ఆలోచించండి. మరి ఈ విధమైనటువంటి ప్రక్రియ ఉన్నప్పుడు ఆత్మానుభూతిని, ఆత్మకు, విశ్వాత్మకు సంబంధించినటువంటి ఆనందానుభూతిని మనిషి బతికుండంగానే రొటీను జీవితం గడుపుతూ ఉన్నప్పుడే తన జీవితంతో పాటు ఈ ఆనందాన్ని అనుభవిస్తూ తన ఆధ్యాత్మికత ఏమిటో తెలుసుకుంటూ ఈ భౌతిక ఆధ్యాత్మిక జీవితం రెండూ కూడా సమన్వయం కావాలి. సో భౌతిక ఆధ్యాత్మిక జీవితం యొక్క సమన్వయతే ఏకతా సత్యాన్ని గ్రహింపజేస్తుంది. ఆ ఏకతా సత్యం అప్పుడే తెలుస్తుంది. సో భౌతిక జీవితం, ఆధ్యాత్మిక జీవితం రెండూ కలగలుపుగా ఎప్పుడైతే జరుగుతుందో, సమన్వయంగా ఎప్పుడైతే రెండూ వెళుతుందో, అప్పుడే ఈ ఏకతా సత్యం మనకు గ్రహింపజేస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఏకతా తత్వంలో ఉన్నటువంటి విశ్వశక్తి, ఏదైతే విశ్వచేతన శక్తి ఉన్నదో, ఇక్కడ భిన్నత్వంలో కూడా, పదార్థంలో కూడా మళ్ళీ ఎంత భిన్నత ఏర్పడితే అంత ఏకతకు దారి చూపిస్తుంది. దీన్ని బాగా గమనించగలిగితే తెలుస్తుంది. బాగా డైవర్సిఫైడ్ ఐటెం వచ్చినప్పుడు అది ఒకటిగా నిలిచిపోతుంది, చివరిలో మళ్ళీ ఏకతకు అదే సూచిక. అందులో ఉన్నటువంటి శక్తి ప్రతి న్యూక్లియస్లో ఉంటుంది, ఇంటర్నల్గా దాగి ఉంటుంది. సో ఆ ఎనర్జీ, యాటమ్
లోపల న్యూక్లియస్, అంతేకాని న్యూక్లియస్ లోపల యాటమ్ ఉండదు, సెల్ లోపలే కణం. మరి ఆ న్యూక్లియస్ భాగంలో ఈ విశ్వశక్తికి సంబంధించి, పదార్థానికి సంబంధించి ఇలా ఈ అవినాభావ సంబంధం అన్నది అక్కడ కనిపిస్తూ ఉంటుంది. మరి ఇది ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి అంశం. అయితే మనిషి జీవితంలో కేవలం భౌతిక ప్రాధాన్యత చాలా వరకు కూడా తీసేస్తుంటారు. భౌతిక ప్రాధాన్యత అవసరం లేదు, ఇదేదో దైవానికి సంబంధించిందో లేదో ఆధ్యాత్మికత, ఇంకొంతమంది ఎలా చెప్తూ ఉంటారు, భౌతిక ప్రాధాన్యత అవసరం లేదు. ఇక్కడ నా వరకు, నా మేరకు నేను చెప్పేది ఏమిటంటే, అసలు ముందు భౌతిక ప్రాధాన్యత ఉంటేనే ఆధ్యాత్మికత వైపు నువ్వు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఆరోగ్యవంతమైనటువంటి శరీరం ఉంటేనే సాధించేది ఏమైనా ఉంటుంది. అసలు ఆరోగ్యవంతమైనటువంటి శరీరమే కరువైనప్పుడు, ఆ శరీరంతోనే సాధించాలి అని అనుకున్నప్పుడు భౌతిక ప్రాధాన్యత లేకుండా ఆధ్యాత్మికత ఎలా జరుగుతుంది? ఇది ఒక్కసారి మీరు ఆలోచిస్తే అవగాహన కలుగుతుంది. భౌతిక ప్రాధాన్యత అవసరం. మామూలుగా చెప్తూ ఉంటారు, ఏదో నవరంధ్రాల తోలు తెత్తి, ఇది ఓ గాలి తెత్తి ఉస్సుమంటుంది, అలా ఇలా చెప్తూ ఉంటారు. అసలు ప్రాధాన్యత లేదు, ఇది వేస్ట్, ఇవన్నీ చెప్తూ ఉంటారు. మరి ఈ శరీరం లేకుండానే ఆధ్యాత్మికత ఎలా తెలుస్తుంది? ఆ దివ్యత్వం ఎలా తెలుస్తుంది? సరే, చనిపోయిన తర్వాత ఏదో తెలుస్తుందంటే దేంతో తెలియాలి? తెలిసి ఉపయోగం ఏముంది? దాని ద్వారా ఏమైనా సుఖపడేది కనిపిస్తుందా? లేదు. కాబట్టి బతికుండగానే తన జీవిత ప్రామాణిక కాలం లోపే ఈ ఆత్మానుభూతిని, ఆనందానుభూతిని, దివ్యాత్మకు, విశ్వాత్మకు సంబంధించినటువంటి అనుభూతిని ఇతనే పొందాలి. అది పొందినప్పుడు బ్రెయిన్లో దానికి తగినటువంటి కొన్ని మార్పులు చోటు చేసుకొని మనస్సు ఉన్నత స్థితికి వెళుతుంది. ఇక మళ్ళీ తిరిగి మనసు దగ్గరకు వచ్చాం. ఇవన్నీ చేసేది మనసే, చేయించేది మనసే, చూసేది మనసే, చూపించేది మనసే, ఇలా చేయమని చెప్పేది మనసే, అలా చేయొద్దు అని చెప్పేది మనసే. అంటే దాదాపుగా మనస్సు జీవిత నిర్వహణని నడిపిస్తూ ఉంటుంది. మనసు అంటే దాదాపుగా చాలామందికి అర్థమైందని అనుకుంటాను. పుస్తకాల్లో ఉంది, గతంలో చాలాసార్లు చెప్పాను. మనసు అంటే ముందు తెలియాలి. ఇవన్నీ కేవలం ఇప్పుడు నేను చెప్తున్నాను, మీరు వింటున్నారు, అది కూడా మనసు ద్వారానే జరుగుతూ ఉంది. అయితే అదృశ్య రూపమే. దృశ్య పదార్థంలో అదృశ్య రూపం. దృశ్య పదార్థం అంటే మనకు సంబంధించినటువంటి మెదడు, అందులో అదృశ్యంగా ఉంటున్నది మనసు. ఇక బ్రెయిన్లో మనం చూసినప్పుడు దృశ్యంగా, సైంటిఫిక్గా మనం చూడొచ్చు. ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్, హెండ్ బ్రెయిన్ అని ఉంటుంది. ఫ్రాంటో పెరైటల్ లోబ్స్ ఉంటాయి, అందుకు సెరిబెల్లం, ఇవన్నీ మెడుల్లా ఆబ్లాంగేటా, ఇవన్నీ ఉంటాయి. పాన్స్ వేరోలి, ఈ సిస్టమ్ ఆఫ్ వర్టిబ్రల్ కాలం, ఇవన్నీ రావటం, ఇవన్నీ కంటికి కనిపిస్తాయి. మరి ఈ అన్నిటిలో లేనటువంటిది, మరి లైఫ్ను మొత్తం ఎగ్జిక్యూట్ చేసేటువంటిది ఏమిటి అంటే మనస్సు అనే చెప్పాలి. ఈ మనస్సును ఎట్లా పట్టుకోవటం? ఏదో స్కాన్ తీస్తే కనిపిస్తుందా? కనిపించదు, అవకాశం లేదు. సో అదృశ్య రూపం అంటే ఇంద్రియాలకు సంబంధించినటువంటిది. అప్పటికప్పుడు ప్రకృతిలో ఈ పంచభూతాల్లో ఉన్నటువంటి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కానీ, సౌండ్ కానీ, లేదు స్పర్శ కానీ ఏదైనా జరిగినప్పుడు మొట్టమొదటగా స్పందన, ఆ స్పర్శ, అందులో వచ్చున్నటువంటి దాదాపుగా ఒక ఫీలింగ్, అనుభూతిగా మారి, ఆ అనుభూతి ఆలోచనగా మారి, ఈ ఆలోచన క్రియాత్మక కార్య నిర్వహణ దరిమిలా ఫలితాన్ని ఇస్తుంది. అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. ఇక్కడ కూడా ద్వంద్వం అన్నది మనకు కనిపిస్తుంది. మళ్ళీ తిరిగి ఇది స్మృతిగా బ్రెయిన్ సెల్స్లో నిక్షిప్తం అవుతుంది. ఇది మనస్సు. మరి సర్వసాధారణంగా మనస్సు అన్నది ఉండదు, ఏర్పడుతుంది. ఇది గతంలో కూడా నేను చెప్పాను. మనస్సు అన్నది స్టాండర్డ్గా ఉండదు. ఒక చోట ఉండదు అని ఏదో అంటూ ఉంటారు, అది అసలు ఉండదు, అప్పటికప్పుడు ఏర్పడుతుంది. దాదాపుగా ఈ పంచేంద్రియాలకు సంబంధించినటువంటిది పంచభూతాలతో ఇన్ అండ్ అవుట్ ప్రాసెస్లో మనకు ఏర్పడేటువంటిదే తాత్కాలికంగా మనస్సు. మరి ఈ విధంగా ఇంద్రియాలతో ఏర్పడినటువంటి మనస్సు ద్వారా ఆధ్యాత్మికతను రీచ్ కావడం ఎలా? అందుకని చెప్పి ప్రస్థాన ధ్యానం ద్వారా
ఈ ఇంద్రియ మనస్సును ఇంద్రియాతీతం చేయాలి. సో నెమ్మదిగా స్టేజ్ బై స్టేజ్ చేసుకుంటూ వచ్చినట్లయితే అప్పుడు ఈ ప్రస్థాన ధ్యానం ద్వారా మనసులో మార్పు జరగడానికి అవకాశం ఏర్పడుతుంది. ఎప్పుడైతే మనసులో మార్పు ఏర్పడుతుందో, ఉన్నత స్థితికి మనసు వెళుతుందో, ఆ లక్షణాలు, ఆ స్వభావం, ఆ భావాలు అవన్నీ జీవితం మీద చోటు చేసుకుంటాయి. దీన్ని గమనించాలి. ఒకసారి మనం అలా చేసినప్పుడు, మనసులో మార్పుకు సంబంధించినప్పుడు, ఆ మార్పు సంభవించినప్పుడు దానికి సంబంధించినటువంటిది జీవిత నిర్వహణ మీద ఉంటుంది. సో లైఫ్ స్టైల్, ద స్టైల్ ఆఫ్ లివింగ్ మారిపోతుంది. సో దాన్ని కరెక్ట్ చేసుకుంటే మామూలుగా ప్రతి కార్యానికి కారణం ఉంటుంది. ఆ కారణం దగ్గర కరెక్ట్ చేసినట్టయితే ఈ ఫలితం మనకు ఏది కావాలనో అది రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనస్సును ఉన్నత స్థానానికి తీసుకెళ్తూ, ఆ ఉన్నత స్థానంలో వెళ్ళినప్పుడు ఆ స్వభావాలు జీవితం మీద ఆధారపడినప్పుడు మనిషి దాదాపుగా ఈ మనస్సుతో కాకుండా సర్వసాధారణ జీవితానికి మనసు ఏదైతే ఉన్నదో, ఇక ఆధ్యాత్మికతకు సంబంధించి అందుకు చెప్పాను మరో మనసు అవసరం అవుతుంది అని. మరి ఆ మరో మనసు ఏమిటి? ఇంతవరకు ఉన్నటువంటిది కళ్ళు మూసుకున్న తర్వాత ఆధ్యాత్మికానికి సంబంధించినటువంటి అంశాలు వచ్చేటప్పటికీ ఇంకొక మనస్సు కావాలి. ఈ మనసుతో సాధ్యం కాదు. ఎలా? ఇంకో మనసు మరి సపరేట్గా ఉంటుందా? ఎప్పుడైతే ఇంద్రియ ప్రభావంతో కూడుకున్నటువంటి ఈ భౌతిక జీవితంలో ఉన్నటువంటి మనసు ఇంద్రియాతీతం కాగానే మరో మనసు ఏర్పడుతుంది. ఆ మరో మనసు ద్వారా దీన్ని సాధనకు ఉపకరిస్తుంది. సో ఇది దీనికి సంబంధించినటువంటి అంశం. కాబట్టి ఆధ్యాత్మికత దూరమని కానీ, ఉన్నదానికి వ్యతిరేకమని కానీ అలా కాకుండా ఈ భౌతిక జీవితంలోనే ఆధ్యాత్మికత కూడా దాగి ఉందని, ఈ రెండూ సక్రమంగా ఉన్నప్పుడే భౌతిక ఆధ్యాత్మిక సమన్వయ జీవితాన్ని మనం గడిపినప్పుడే ఏకతా సత్యం తెలియడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ రెండూ కానిదటువంటిది ఏకతా సత్యం. మరి వీటన్నిటినీ గ్రహించి అవగాహన చేసుకొని మరో మనసు ఏర్పాటు చేసుకొని తద్వారా ధ్యాన మనో ప్రస్థానంలో అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ సంవత్సరం రోజులు కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఒక డైరీ మెయింటైన్ చేసుకుంటూ నేనేం చేయాలి ఈ సంవత్సరంలో ఇవన్నీ కూడా రాసుకుంటూ క్రమబద్ధంగా ఇవన్నీ చేస్తారని భావిస్తూ ఆశిస్తూ మరొక్కసారి ఈ సంవత్సరం ఉగాది నందననామ సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తూ సెలవు.